సభలు పెట్టి అడ్డుకుంటారు అనే వారికి మీరు అడ్డుకోలేరు అని చెప్పడం మీ ఉద్దేశమా, లేకపోతే కనుక ప్రభుత్వాన్ని ఏం చేద్దామని? దీని ద్వారా ఎవరికి మెసేజ్ అంటే, దండోర ఉద్యమం అనేది కేవలం ఒక మాదిగలకు సంబంధించింది కాదు, 58 కులాలకు సంబంధించిందని మరొకసారి చెప్పడం. దండోర ఉద్యమం అంటే మానవీయమైన ఉద్యమం, మానవతా ఉద్యమం. దండోర ఉద్యమం అంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం కొట్లాడినటువంటి దండోర. కేవలం మాదిగ హక్కులు మాట్లాడలే, మానవ హక్కులు మాట్లాడింది దండోర. ఈ దండోర అంటే కేవలం ఎవడో 10 రూపాయలు ఇస్తే ఆ పూటకు రెడీమేడ్ ఫేక్ ఉద్యమం కాదు. కడుపు గట్టుకొని కాలి నడకన ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, యావత్తు భారతావన్ని ముట్టడించినటువంటి దండోర ఉద్యమం. ఈ దండోర ఉద్యమానికి ఒక హిస్టరీ ఉంది, ఒక చరిత్ర ఉంది. ఈ డబ్బు సంఖ్య వేసుకొని అంటరాని తనము బాధ చూసి కన్న అవ్వయ్యను ఎడబాసి ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరిత్రను తిరిగేసి రాసి పల్లెలకు పయనంబు చేసి తల్లి చెల్లెళ్లను పోగు చేసి ఆత్మగౌరవ పోరాటంతో కొడుకులో జాతిగతి మారుతుందని సాటినారా బిడ్డలో, మాదిగా మహావీరులారా, ఆది జాంబవుని వారసులారా. అట్లా గ్రామాల్లోకి వెళ్ళినటువంటి చరిత్ర దండోరా ఉద్యమానికి ఉంది. కానీ ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది, మీరు దీనికి సమాధానం చెప్పాలి. మళ్ళీ 2005 కొత్త ఒకసారి మిగిలాంటి వాళ్ళంతా ఇందాక మీరు చెప్పిన ఒకరిద్దరు మినహాయిస్తే కనుక మిగతా వాళ్ళంతా ఆనాడు 20 ఏళ్ళ కింద ఉన్న లెఫ్ట్ ప్రభావంతో ప్రభావితమై వచ్చి ఆ మేరకు పనిచేసిన వాళ్ళు. కుల ఉద్యమాలు వచ్చిన తర్వాత మొత్తం సమాజాన్ని మార్చే ఉద్యమాలు సెట్ బ్యాక్ అయిపోయినాయని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. నో, సమాజంలో ఎవరైతే అసమానతలకు గురవుతారో, ఎవరైతే దోపిడీ గురవుతారో, ఎవరైతే పీడనకు గురవుతారో, ఎవరైతే కుల అవమానాలకు, కుల అసమానతలకు గురవుతారో, ఏ విప్లవోద్యమం వచ్చినా మాదిగూడాలకే కదా, ఏ విప్లవోద్యమం వచ్చినా అంటరాని మాలగూడాలకే కదా, ఏ విప్లవోద్యమం వచ్చినా 58 కులాలుగా ఉన్న దళిత కులాలకే కదా, ఏ విప్లవోద్యమం వచ్చినా అసమానతలకు ఆర్థికాలకు దూరంగా ఉన్న బీసీ వాళ్ళకే కదా. అసలు వాళ్ళ పని ఏంటి, వాళ్ళ ఎజెండా ఏంటి? ఎవడైతే పేదవాడు ఉన్నాడో వానికి తెలుగు నేర్పడమే కదా, ఎవడైతే అయ్యా బాంచన్ని కాల్మొక్తంటుండో వానికి జ్ఞానం నేర్పడమే కదా, మనిషిగా గుర్తించని వాడిని మనిషిగా గుర్తించేసి మహామనుషులుగా తయారు చేయడమే కదా విప్లవోద్యమ ఎజెండా ఏంటి? ప్రపంచమంతా వేరైతే భారతదేశం వేరు, నిజమే కదా. ప్రపంచంలో ఎక్కడ కులాలు లేవు, భారతదేశంలో కులం ఉంది కదా. విప్లవోద్యమ ఎజెండా ఏంటి? అందువల్ల విప్లవోద్యమం అంటేనే ఈ దేశంలో మార్పు. మార్పు అంటే పేదోడు వాని జీవితం మారాలి, ఆత్మగౌరవం లేదు వానికి ఆత్మగౌరవం కావాలి, చదువు లేదు వానికి చదువు కావాలి, ఉద్యోగం లేదు ఉద్యోగం కావాలి. కేవలం దొరల కింద, పటేళ్ల కింద, రెడ్ల కింద పనిచేసే యంత్రాలుగా కాదు, మా హక్కుల కోసం దండోరా కూడా మోగిస్తాం, మా హక్కుల గొంతై నిలదీస్తాం తప్ప కేవలం ఓట్లేసే యంత్రాలుగా స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి ఇప్పటి వరకు ఎస్సీలుగా మెజార్టీ కులాలైనటువంటి మాకు మా హక్కులేంటి, మా వాటా ఏది? రాజకీయ రంగంలో మా వాటా ఏది? ఉద్యోగ రంగంలో మా వాటా ఏది? రిజర్వేషన్ ఫలాలు ఎవరికి అందుతున్నాయి? వచ్చేదే అరాకొర, అరాకొరలో మా వాటే ఉన్నోడు తీసుకపోతే మా గతేం కావాలి? మా వాటా మాకు కావాలి. అంతిమంగా రాజ్యాధికారమే మా నినాదంగా మేము పనిచేయడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నాం. ఏ తెలంగాణ ఉద్యమాన్ని అయితే మా గలాలెత్తి పాట పాడాము, ఏ తెలంగాణ పోరాటాన్ని అయితే మా గొంతెత్తి వినిపించామో, ఇవాళ లక్షలాది డప్పులు, వేల గొంతుల కార్యక్రమాన్ని కూడా ఇవాళ గ్రామాల్లోకి వెళ్తున్నాం, పల్లెల్లోకి వెళ్తాం, 100 డప్పులతో గ్రామాలకు వెళ్తాం, లక్షలాది డప్పులతో పట్టణాన్ని ముట్టడిస్తాం. సోమన, నేను ఈ ప్రశ్న 2 వైపుల నుంచి అడుగుతున్నా. నేను కమ్యూనిస్టు ఉద్యమాల్లో పనిచేసిన వారు, ఆ పాటలు పాడిన వారు, రాసిన వారు, ఇవాళ మాదిగ దండోరా, మాదిగ కుల దండోరా బీజేపీకి మద్దతునిస్తూ ఉన్నది. అంటే ఒకవైపున దళితులను ప్రత్యక్షంగానో పరోక్షంగా అణచివేత జరుగుతూ ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి వాటికి పరోక్షంగా కూడా బీజేపీ మద్దతు ఇవ్వడం ఏమిటి అనేది ఆ ప్రశ్న అటువైపు నుంచి పదే పదే వస్తున్నది. ఒక్క మాట మీకు నేను గుర్తు చేయదలుచుకున్నాను. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో కేసీఆర్ నోట పదే పదే మనం ఒక మాట వినేవాళ్ళం.
తెలంగాణ రాష్ట్రం రావడం కోసం నేను ఎక్కని కొండలేదు, నేను మొక్కని బండలేదు అని చెప్పి మాట్లాడేవాడు కేసీఆర్. కేసీఆర్ గారు ఇంకో మాట కూడా అనేవారు, తెలంగాణ రాష్ట్రం అనే సాధన కోసం గొంగలి పురుగునైనా నేను ముద్దు పెట్టుకుంటాను తప్ప నేను వెనుకకు పోను అని ఒక మాట అనేవాడు. ఇది కేసీఆర్కే వర్తించదు ఈ మాట, గౌరవశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ్ గారికి కూడా వర్తించింది ఈ మాట. ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ ఉద్యమాన్ని 1994లో ఈదుమూడి అనే గ్రామంలో మొదలుపెట్టాడు. కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీని మొదలుపెట్టాడు. అంటే కేసీఆర్ కంటే ముందే దండోర ఉద్యమం మొదలైంది ఉమ్మడి రాష్ట్రంలో. వర్గీకరణ సాధన కోసం 58 కులాల యొక్క గుండె గొంతు వినేటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా మా ఎజెండా వర్గీకరణ సాధన గనక, అది చట్టాల ద్వారా జరగాల గనక, అది శాసనాల ద్వారా జరగాల గనక, ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీ కాడికి ఖచ్చితంగా పోయి పనిచేసుకుంటే బాధ్యత మా పైన ఉంది. కేవలం పైరోగలకు లాబింగ్లకే పరిమితమై ఉన్నాడా మందకృష్ణ మాదిగన్న? ప్రజాక్షేత్రంలోకి పోయి ఉద్యమాలు చేశాడు. పార్లమెంటు అసెంబ్లీలకు పోయి మీరు మాట్లాడండి, మీరు గలమిప్పండి అని చెప్పి కొట్లాడాడు. జనంలో ఉన్నాడు, జనంలో కూడగట్టి బలాన్ని పెంచి మళ్ళీ ప్రజానాయకుల కాడికి పోయాడు. ప్రజలు ఓట్లేస్తే ఎన్నికైన నాయకుల కాడికి పోయి కలిశాడు. పోనీ ఓన్లీ బీజేపీ పార్టీకే సపోర్ట్ చేశాడా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఒక్కరితోటే ఉన్నాడా? మీరు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని తీసుకోండి, యూపీఏని తీసుకోండి. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్న కాలంలో యూపీఏకు మందకృష్ణ మాదిగ గారు మద్దతు ఇవ్వలేదా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వలేదా? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తూ నిమ్మరసం ఇచ్చే కాడ కేసీఆర్ చనిపోతాడేమో కాపాడాలని ముందు వరుసలో ఉండి తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేయలేదా? కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయలేదా? రోషయ్యకి సపోర్ట్ చేయలేదా? ఇవాళ మా న్యాయమైన డిమాండు 30 ఏండ్ల పోరాటాన్ని మాకు అర్థం చేసుకొని మాకు సోటిచ్చి నిలబడే తావిచ్చి భుజాన చెయ్యేసి మీ జాతికి నేను అండ ఉన్నా అని చెప్పినటువంటి అది ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు. మా లక్ష్యం నెరవేరాలి. మా లక్ష్యం ఏంటి? ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ. అనేక ఏండ్ల నుంచి మోసపోయి ఉన్నటువంటి మేము, దగాపడి ఉన్నటువంటి మేము, మాకు రిజర్వేషన్లు వస్తే చదువుకునే మా బిడ్డలకు కొలువులు వస్తాయి. ఈ కొలువులు వస్తే ఒక్కడికొక ఇంట్లో ఉద్యోగం వస్తే కుటుంబం అంతా వాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వాని ద్వారా ఇంకా మా సమాజంలో 4 ఏళ్ళు 2 ఏళ్ళు అమలైతేనే 20,000 పైచిలకు ఉద్యోగాలు సాధించిన మా జాతి దాదాపు ఈ 15-30 సంవత్సరాల కాలంలో ఏబిసిడీల వర్గీకరణ అమలైతే ఎన్ని వేల జాబులు వచ్చు నా కులాలకు, నా వర్గాలకు ఎన్ని వేల జాబులు వచ్చు. అందువల్ల బీజేపీకి సపోర్ట్ చేస్తుండు, బీజేపీ వైపు పోతుండు అనేటువంటి మాట ఎవ్వడు మాట్లాడినా మేము సహించం. కృష్ణ మాదిగన్నను ఒక్క విమర్శ చేసినా కూడా మేము సహించం. ఎందుకంటే వివేక్ వెంకటస్వామి లెక్క పూటకొక పార్టీ మారి పదవులు పొందలే మందకృష్ణ మాదిగ గారు. మందకృష్ణ మాదిగ గారు ఏబిసిడీల కోసమే పార్టీలకు మద్దతు ఇచ్చాడు. ఆ పార్టీల కండువలు కప్పుకోలే. కానీ వివేక్ వెంకటస్వామి అనేటోడు ఏ పార్టీ అధికారాలు ఉంటే ఆ పార్టీకి పోయి కండువలు కప్పుకొని అన్న ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ, ఏకకాలంలో 3 పదవులు పొందుతున్న కుటుంబం ఇవాళ ఆ కుటుంబం ఉంది. ఆ కుటుంబం కూడా ఇవాళ మాలల గురించి మాట్లాడుతూ ఉంది. ఇవాళ నా మాల సోదరులకు మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా, నా అనగారిన వర్గాలారా, పేదరికంలో నలుగుతున్న నా మాల అక్క చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళారా, మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మాల కులానికి దండోర ఉద్యమం వ్యతిరేకం కాదు. మాలల పేరు చెప్పుకొని లబ్ధి పొందుతున్న కొంతమంది దొంగలకు మాత్రమే దండోర ఉద్యమం వ్యతిరేకం తప్ప మాల జాతికి వ్యతిరేకం కాదు.